హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మదర్ డాటర్ కాంబో అని చెప్పాను కదండి. శారీలో ఒక 4 మీటర్స్ వరకు కూడా మదర్కి కుట్టేస్తే రిమైనింగ్ అనేది అంటే పళ్ళు అలానే బ్లౌజ్ పీస్ కూడా డాటర్కి స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక 6 ఇయర్స్ పాపకైతే చూపించబోతున్నానండి. దానికోసం స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలాగో కటింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి పై బాడీకి అలాగే పళ్ళు వచ్చేసి నేను ఇక్కడ డౌన్ పార్ట్కి వేయాలనుకుంటున్నాను. ఇలా అది డ్రెస్ ఉంది చూడండి, సేమ్ అలానే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి అయితే కుట్టాలనుకుంటున్నాను. అలాగే కింద ఈ బ్లౌజ్ పీస్లో ఉంది కదండి, అది కింద కూడా చిన్న చిన్న కుర్చీలాగా మదర్ డ్రెస్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇదే క్లాత్ని సేమ్ డాటర్కి కూడా స్టిచ్ చేయాలనుకుంటున్నాం. సో అది మీకు చూపిస్తున్నానండి. దానికోసం అయితే లైనింగ్ నేను ఆల్రెడీ 3 మీటర్స్ లైనింగే కదండి మనం తీసుకున్నాము. ఆ 3 మీటర్స్ లైనింగ్లో 1 మీటర్ అయితే బేబీకి కూడా వచ్చేస్తుందండి. 2 మీటర్స్ లైనింగ్లోనే మనకి చిన్న చిన్న 2 ముక్కలు మిగిలి మిగతాదంతా కూడా మనకి సరిపోయిన రిమైనింగ్ క్లాత్ అంతా కూడా బేబీకి సరిపోతుంది. సో ఒక 3 మీటర్స్ లైనింగ్లో ఒక శారీతో ఒక మదర్కి డాటర్కి అయితే నేను ఫుల్ చూపించానండి. ఈ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మదర్ డ్రెస్ కూడా ఎలా స్టిచ్చింగ్ అనేది ఇదే వేలో ఒక 2 శారీస్ అయితే నేను స్టిచ్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసేయండి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ తీసుకున్నాం కదండి, మన దగ్గర మిగిలింది ఒక 1/2 మీటర్ అయితే తీసుకుని ఫోల్డింగ్ మన సైడ్ ఉండి ఆపోజిట్ సైడ్ అయితే ఓపెన్స్ ఉండి ఇలా పెట్టేసుకోండి. తర్వాత మన ఆది బ్లౌజ్ నుంచి లూజ్ అనేది చూసుకోవాలి. పై బాడీ వేస్తున్నాం కదండి, బాడీ లూజ్ అనేది నాకు 13 వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే పొడవు వచ్చేసి నాకు ఇక్కడ 12 ఇంచెస్ అనేది ఉందండి. సో నేను కొంచెం తగ్గించాలనుకుంటున్నా. అంటే ఇది ఆది డ్రెస్ చూపిస్తున్నాను కదండి, అదైతే కొంచెం కిందకు ఉంటుంది. సో నేను అది తగ్గించాలనుకుని 1 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను. సో నాకు ఇక్కడ అయితే విడ్త్ అనేది లెంగ్త్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. చూడండి 11 ఇంచెస్ అనేది పొడవు సరిపోయింది నాకు. లేదు అంటే మనం ఈ ఫోల్డింగ్ని వేరే విధంగా వేసుకుని మనకి పొడవు వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ నాకు సరిపోయింది కాబట్టి ఇది ఉంచేసాను. సో లూజ్ వచ్చేసి మనకి టోటల్ 15 వచ్చింది కదండి, ఎక్స్ట్రా ఖర్చుతో కలుపుకుని. ఆ 15 అంటే 7.5 మనం ఫోల్డింగ్లో పెట్టాం కదండి. సో 7.5 అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే పిల్లల డ్రెస్ అయినా పెద్దవాళ్ళ డ్రెస్కైనా డాట్ అయితే వేయాలండి. డాట్ వేస్తేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్ అలానే షోల్డర్ కూడా తీసుకున్నా. దానికోసం 2 ఇంచెస్ అనేది నెక్ మార్క్ చేసుకుంటున్నాను అండి. టోటల్గా 5 ఇంచెస్ తీసుకుని అందులో 2 ఇంచెస్ అనేది నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నామండి. మనకి 2 కన్నా ఒక 1/4 ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా చిన్న సైజు వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకొక 1/4 ఇంచ్ అనేది తగ్గించుకోండి. 3 ఇంచెస్ అనేది షోల్డర్ పెట్టేసుకున్నాం కదండి. ఇంకా చంక డౌన్ వచ్చేసరికి మనం మ్యాక్సిమం 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 5.5 వరకు సరిపోతుంది. 5 ఇంచెస్ అనేది మనం స్లీవ్లెస్ కుడుతున్నట్లయితే 5 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం హ్యాండ్ అనేది వేస్తున్నాము, పఫ్ హ్యాండ్స్ అనో లేదంటే బటర్ఫ్లై హ్యాండ్స్ ఏమన్నా అతుకుతున్నామంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే నెక్ విడ్త్ అనేది మనం తీసుకుంటున్నామండి, లెంగ్త్ విడ్త్ కూడా. సో అది వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాము. డౌన్ అనేది మనం 4 ఇంచెస్ తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి బేబీస్కి మరీ డౌన్ అయిపోకుండా కరెక్ట్గా తల కూడా దూరేలాగా సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను రౌండ్ షేపే తీసేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ విధంగా 2.5 డౌన్ తీసుకున్నాం కదండి, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి రౌండ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 ఎక్స్ట్రా ఇంచెస్ ఉంది కదండి, అది ఉంచేసాను నేను, ఎందుకంటే మనం డాట్ వేస్తాం కాబట్టి. ఇక్కడ చంక దగ్గర కూడా ఒక 1 ఇంచ్తో ఇలా షేప్ అయితే చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదండి, అదే విధంగా మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మదర్ డాటర్కి ఒక శారీతోనే మనకి 2 కూడా వచ్చేస్తాయండి మదర్ డాటర్కి అనేది. ఇంకా నేను ఇక్కడ
మదర్కి స్టిచ్ చేసిన డ్రెస్లో ఎక్కువ క్లాత్ తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను కాబట్టి మదర్ డ్రెస్ అయితే బాగా హెవీగా ఎక్కువ ప్రిల్స్ వచ్చి ఉంది. సేమ్ అలానే డాటర్కి కూడా వచ్చేస్తుంది. మన స్టిచ్చింగ్ అనేది మన ఓన్ అయితే ఇలా ఉంటుందండి. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ఈ వీడియోని చూస్తూ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా మీకు వేరే ఏమైనా కావాలన్నా కూడా నాకైతే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. బ్యాక్ పార్ట్ కూడా సపరేట్ చేసుకుని నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా నెక్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నా. అంటే ఇంకా ఏమి కటింగ్ పెట్టకుండా హుక్స్ అవేం పెట్టకుండా డైరెక్ట్గా నేను తల నుంచి వేసేయడానికి డ్రెస్ అనేది వేసేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఇంకొకటి డాట్ కూడా ఇక్కడే మెజర్ చేసేసుకుందామండి. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే నేను చూపిస్తున్న ఫోల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫోల్డింగ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఖర్చు కాకుండా ఖర్చు ముందు వరకు ఫోల్డ్ చేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్కి ఒక 2 డాట్స్, బ్యాక్ పార్ట్కి ఒక 2 డాట్స్ అయితే వస్తాయి. ఒకేసారి 4 డాట్స్ ఇలా ఈ విధంగా 4 ఇంచెస్ లెంగ్త్ తోటి మార్క్ చేసేసుకోండి. ఇదే విధంగా మనం డాట్ అయితే వేసేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి, బాడీ పార్ట్. అదే బాడీ పార్ట్స్ ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ మీద వేసేసుకుంటాం. సో ఈ విధంగా నేను 4 ఫోల్డింగ్ చేశాను చూడండి. 4 ఫోల్డింగ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వచ్చేస్తాయి. నేను ఎలా అయితే వేసానో అదే విధంగా చూడండి. ఫస్ట్ ఒక స్ట్రైట్ వేసాను, తర్వాత దాన్ని మళ్ళీ అడ్డంగా వేసాను. అలా వేస్తే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక ఈ కూర ఉన్నవి కూడా నేను పైనకి కానీ లేదు అంటే కిందకి కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పిల్లల డ్రెస్సులు కదండి, మనం కుట్టేటప్పుడు ఎక్కువ పెట్టేసి వాళ్ళకి ఖర్చు అది ఎక్కువ పెట్టేసినా వాళ్ళకి గుచ్చుకుంటుంది. శారీ ఒకటి కదా, గుచ్చుకుని ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తుంటాయి. సో మీరు తక్కువ ఖర్చే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టేయద్దు. పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు మనం తీస్తూ కొంటూ ఉంటాం కాబట్టి ఒక 1 ఇయర్ 2 ఇయర్కి సరిపడా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ పీస్ అనేది ఇలా వేసేసుకుని మనం కట్ చేసుకున్నవి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మనం అతుక్కోవాలి కదా, అటు ఇటు వెళ్ళినా కూడా అడ్జస్ట్మెంట్ అనేది సరిపోవడం కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఒకేసారి తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం ఈ పళ్ళు ఉంది కదండి, పళ్ళుని తీసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కూరలు 2 ఒక వైపుకు వేసేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి లెంగ్త్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మీ పిల్లల హైట్ బట్టి కూడా మీరు చూసుకోండి. మ్యాక్సిమం ఈ 2 కూరలు ఒక వైపుకి వేస్తే మనం పైన బాడీ వేస్తున్నాం కాబట్టి కిందకి డౌన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నాకు కూడా ఆది డ్రెస్ నుంచి చూస్తే కరెక్ట్గా సరిపోయిందండి. సో నేను ఇంకా ఎక్స్ట్రా పొడవు కూడా పెట్టాలనుకుంటున్నా కాబట్టి సేమ్ నా డ్రెస్ లాగే, మదర్ డ్రెస్ లాగే సో కింద నేను ప్రిల్స్ కూడా వేస్తాను చెప్పాను కదండి, బ్లౌజ్ పీస్లో అది వేస్తాను. అది సో నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నేను 2 కూరలు ఒక వైపుకి పెట్టేసుకున్నాను కదండి. ఏమైనా హెచ్చు తగ్గులుంటే అవన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని మిడిల్కి అయితే ఓపెన్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం ఇంకా 1/2 ఇంచ్ అనేది ఉంది కదండి, మనకి చిన్న ముక్కల నుంచి బాడీ పార్ట్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఉంది. 1 మీటర్లో 1/2 ఇంచ్ పోయింది కాబట్టి ఇంకా 1/2 ఇంచ్ ఉంది. ఆ 1/2 ఇంచ్లోనే మనకి డౌన్ పార్ట్కి లైనింగ్ అనేది వచ్చేస్తుంది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ కూరలు 2 కిందకు ఉండేలాగా తీసేసుకుంటే మనం ఫోల్డింగ్ అనేది వేయక్కర్లేదు. నెక్స్ట్ బాడీ పార్ట్ అనేది మనకి 15 ఇంచెస్ వచ్చింది కదండి. ఇక్కడ ఫోల్డ్ చేసుకుని 15 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుంది మిడిల్ నుంచి మార్క్ పెట్టుకోండి. 7.5 ఇంచెస్ ఒక సైడు, 7.5 ఇంచెస్ ఒక సైడు పెట్టుకుని ఇలా క్రాస్ తీసేసుకోండి. నేను ఇక్కడ చూపించాను కదా, ఆ విధంగా తీసేసుకుంటే మనకి పైన వేస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. అలాగే కింద డౌన్ వచ్చేసరికి గేర అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే ఎందుకు చూపించానంటే, లేదు అంటే మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, స్టెప్స్ పెట్టి నేను మదర్ డ్రెస్లో చూపించాను సేమ్ అదే విధంగా. పిల్లలు కదండి, ఎక్కువగా స్టెప్స్ అయ్యి పెడితే ప్రిల్స్ ఎక్కువ పెట్టేస్తే కూర్చుకున్నట్టు కట్ట ఉంటుంది, కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. ఇది సిల్క్ క్లాత్ ఒకటి కదా అని చెప్పి నేను ఈ వేలో చూపించాను. సో ఈ వే ట్రై చేయండి. లైనింగ్ కూడా పాలిస్టర్ కాకుండా కాటన్ ట్రై చేయండి మీరు, కాటన్ బాగుంటుంది పిల్లలకి. అదేవిధంగా నెక్స్ట్ అయితే కింద నేను చిన్న ప్రిల్స్ పెట్టుకుంటా అని చెప్పాను కదండి, దానికోసం ఒక 5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా రిమైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్లోంచి మనం బాడీ పార్ట్స్ తీస్తాం కదండి, రిమైనింగ్ పార్ట్స్ అయితే నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను.
5 ఇంచెస్ విడ్త్ తోటి ఎన్ని వస్తే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకుంటే ఎక్కువ ప్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి మీ ఇష్టం, కట్ చేసేసుకోండి రిమైనింగ్ అంతా. నేనైతే హ్యాండ్స్ వేయట్లేదండి, దీనికి జస్ట్ ఒక గోట్లా వేయాలి అనుకుంటున్నా, అందుకని హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు. వేరే శారీ ఉంది కదండి, ఆ శారీలో డాటర్ డ్రెస్కి అయితే హ్యాండ్స్ వేసాను, అది కూడా క్లిప్ పెడతాను చూసేయండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఇక్కడ బాడీ పార్ట్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ బాడీ పార్ట్స్ అయితే మనం అతికేసుకోవాలి. నేను ఇక్కడ బాడీని అతికేసుకుని ఉల్టా రివర్స్ తిప్పేసుకుంటానండి. ఎక్కువ మెయిన్ చిల్డ్రన్స్ డ్రెస్లో నా మోటో అయితే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఇవి ఏంటంటే మనం వేయొచ్చు, లైట్ వెయిట్లో ఉంటాయి. మనం వేసుకునేటప్పుడు చిన్నగా వాళ్ళకు కూడా అలవాటు చేస్తూ ఉంటే ఒక బాగుంటుంది, ఇద్దరు ఒకేలా వేసుకుంటే. ఈ విధంగా ఒక సైడ్ అయితే స్టిచ్ చేస్తాం కదండి, మంచి వైపుకి. ఇక్కడ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది మంచి వైపుకి ఉండాలి, లైనింగ్ అనేది ఎలా ఉన్నా మంచి వైపుకి లైనింగ్ వేసుకుని అతుక్కోవాలి. ఉల్టా తిప్పేసుకుంటున్నాం కదండి, అలాంటప్పుడు ఇలా మధ్యలో ట్రిమ్ చేసేసుకుని రివర్స్ తిప్పుకునేటప్పటికి మనకి మెయిన్ పార్ట్ అనేది మెయిన్ సైడే వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా టాకీస్ అయితే పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ షేప్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది, షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, నేను ఇక్కడ ఉల్టా తిప్పేసాను, మనకి మెయిన్ సైడ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మీరు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు చూస్తూ కుట్టండి, ఎందుకంటే కుట్టేసిన తర్వాత విప్పి మళ్ళీ కుట్టడం అంటే మనకి చిరాకు వస్తుంది అంతసార్లు మిషన్ కుట్టాలంటే. సో ఈ విధంగా పైనుంచి కూడా ఒక కుట్ట అయితే నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా వేసేసుకోవాలి. ఈ సిల్క్ క్లాత్ కదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఒక దాని మీద ఒకటి వెళ్ళిపోకుండా అట్లా చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మెయిన్ కూడా స్టిచ్ వేసేసాం కదండి. నెక్స్ట్ అయితే మనం ఈ 4 సైడ్స్ కూడా మనం కదలకుండా డ్రెస్ని అయితే క్లోజ్ చేసేయాలి. దానికోసం 4 సైడ్స్ కూడా చంక దగ్గర అలానే నడుం దగ్గర అలానే మన ఇంకొక చంక దగ్గర ఇలా ఫుల్ 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసి ఈ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు కోసం ఉంచుకుంటాం చూడండి, అదైతే కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కువ ఏమి థ్రెడ్స్ అవి ఏమి లేకుండా అన్నీ కట్ చేసేయండి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసేస్తే పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఉండదు. సో ఈ విధంగా నెక్స్ట్ అయితే మనం డాట్స్ కూడా ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదండి 4 ఇంచెస్తో. సేమ్ అదే మార్కింగ్లో డాట్స్ కూడా ఒకేసారి ఈ విధంగా వేసేసుకోవాలి. 4 ఇంచెస్ విడ్త్తో వేసేసుకోవాలి. మనం బ్లౌజ్కి అయితేనే 2 ఇంచెస్తో వేస్తామండి, అది కూడా ఫ్రంట్ సైడ్. రిమైనింగ్ అన్నిటికీ కూడా ఇలా 4 ఇంచెస్తో వేసేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇంకొక పార్ట్ బాడీ పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే డౌన్ పార్ట్ రెడీ చేసుకుంటామండి. దానికోసం లైనింగ్ ఉంది కదా, దానిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్, మన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అదే పెట్టేసుకోవాలి. 2 పీసెస్ కింద సపరేట్ చేసుకున్నాం కదండి, అందులో ఒక పీస్ తీసుకుని మిడిల్కి ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఇక్కడ కట్ చేశాను కదా, ఆ విధంగా పెట్టుకుంటే ఆ మార్క్ వరకు కూడా మనం ఇక్కడ లైనింగ్ మిడిల్ ఇక్కడ మార్క్ పెట్టిన దానికి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఒక 10-15 మనకి చిన్న కుర్చీలు అయితే వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. అంటే మనం ఎటు సైడ్ కూర్చున్నామో అటు సైడ్కి ప్రిల్ని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి, అది మనకి ప్రిల్ అవుతుంది. అదేవిధంగా చివరి వరకు కూడా చివరన ఒక కుర్చీ పెట్టకుండా ఉంచేసి గ్యాప్, ఫస్ట్ కూడా ఒక కుర్చీ అనేది పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచేసుకుని, అంటే అక్కడ మనం అతుక్కుంటాం కదండి, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్రిల్స్ అయితే చివరి వరకు కూడా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే మార్క్ అనేది పెట్టుకుంటే మనం ఎక్కడి వరకు అతకాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం కదండి, చూడండి నేను ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇంకో పార్ట్ కూడా లైనింగ్ దానిపైన మెయిన్ శారీ క్లాత్ వేసేసి ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఆ విధంగా నాకు 2 పార్ట్స్ డౌన్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయినాయి, డౌన్ పార్ట్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అలాగే కింద పార్ట్ కూడా రెండింటిని కలిపి ఒక పార్ట్గా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసుకుని దాని మీద బాడీ పార్ట్ అనేది రివర్స్లో వేసుకున్నాను. చూడండి, 2 మంచి వైపుకి లేదు అంటే 2 రాంగ్ సైడ్కి ఉండేలాగా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖర్చు పెట్టుకుని
అతికేసుకోవాలి. చూడండి ఇక్కడ డాట్స్ వేసాం కదండి, ఆ డాట్స్ అనేది అందులో కలిపేయకుండా పైకి పెట్టుకుని వేసేసుకోండి. మీరు బ్లౌజ్కి ఎలా అయితే జాయింట్ చేస్తారో అదే విధంగా జాయింట్ చేసేయాలి. ఈ విధంగా మెయిన్ బాడీ పార్టు అలానే డౌన్ పార్టు కూడా రెండు ఒకే వైపుకి మంచి వైపుకుంటే మనం తిరిగేసరికి చూడండి రెండు కూడా ఇలా మంచి సైడ్కి వచ్చేస్తాయి. అప్పుడు రెండు సైడ్లు రాంగ్ సైడ్ ఉన్నది దాంట్లో ఖర్చు అయితే ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేస్తాం కదండి, అలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇదే విధంగా రెండో పార్ట్కి కూడా బాడీ పార్టు అలానే డౌన్ పార్టు ఉంది కదండి, వీటిని కూడా ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా అతికేసుకుంటే ఇలా రాంగ్ సైడ్ రెండు అతుక్కుంటే మనకి మెయిన్ తిప్పుకునేసరికి రెండు రైట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇది కొంచెం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ రెండు రాంగ్ సైడ్ అతకాలి, లేదు రెండు రైట్ సైడ్ అతకాలి, ఇలా వేలో చూసుకుంటే మీకు స్టిచ్ చేసిన తర్వాత ఉల్టా తిప్పుకుంటే రెండు రైట్ సైడ్కే వచ్చేస్తాయి. ఒకసారి మీరు అవి చూసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్స్, బాడీ పార్ట్స్, బ్యాక్ పార్ట్స్ కూడా రెండు కూడా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా అతికేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ఈ రెండు పార్ట్స్ని కూడా ఇప్పుడు మనం మళ్ళీ మన టార్గెట్ వన్ పార్ట్ చేసేసుకోవాలి. దానికోసం రెండు షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను కదా, అదే విధంగా ఒక ½ ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా ఫస్ట్ రఫ్ చేసుకుని అలానే చివరి కూడా రఫ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ కూడా నేను ఉంచినండి, ఎక్కువ ఖర్చు కూడా పెట్టాను షోల్డర్ దగ్గర కానీ ఇంకెక్కడా కానీ. డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటాను ప్రతిదానికి. డబుల్ స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు ఉండకుండా అలానే లావుగా ఉండకుండా కట్ చేసేసుకోవాలండి. ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటే మనకి పిల్లలకి గుచ్చుకోకుండా అయితే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కలర్ కూడా బాగుంది. సో నెక్స్ట్ అయితే మనం చూడండి ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే హ్యాండ్స్, స్లీవ్లెస్ అని చెప్పాను కదండి, నేనైతే హ్యాండ్స్ వేయట్లేదు. ఆ హ్యాండ్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది గుచ్చుకోకుండా మనం ఇక్కడ ఒక మడత పెట్టి, అంటే మనం గోటు వేస్తాం కదండి శారీస్కి, అదే విధంగా ఇక్కడ చంక దగ్గర కూడా గోటులాగా వేసుకుంటున్నాను. అది నేను కొంచెం లావుగా వేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఇలా కొంచెం లావుగా వేస్తే చూడడానికి బాగుంటుంది. అదేదో గోట్లాగా లేకుండా ఒక హ్యాండ్ వేసేసినట్టు కాకుండా గోట్లాగా కాకుండా కొంచెం దళసరిగా వేసుకుంటే లుకింగ్ కోసం బాగుంటుందని నేను కొంచెం లావుగా వేసాను. ఇష్టం లేని వాళ్ళు కొంచెం సన్నగా వేసుకోండి. ఈ విధంగా నేను చూపించాను కదండి, ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకుని ఈ విధంగా 3 ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఆ ఖర్చు కనిపించకుండా అలానే గుచ్చుకోకుండా ఉండేలాగా 3 ఫోల్డ్ ఉంటుంది కదండి, ఆ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. లోపలికి ఖర్చులోకి మడత పెట్టి దాన్ని కూడా పైకి కనిపించకుండా లోపలికి కనిపించకుండా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇంకొక సైడ్ నేను ఆల్రెడీ అతికేసాను. ఆ విధంగా ఉంటుంది, అటు గుచ్చుకోవద్దు, పిల్లలకి చూడడానికి కూడా బాగుంటుంది. సో రెండు సైడ్స్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. మీరు స్లీవ్స్ ఇష్టమైన వాళ్ళు స్లీవ్స్ వేసేసి తర్వాత ఇలా స్లీవ్స్కి అతుక్కోవాలి. మనకి ఎంత అయితే ఖర్చు కావాలో మన పిల్లల సైజు బట్టి ఆ విధంగా అతికేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ థ్రెడ్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, లూజ్ అయితే మనకి వాళ్ళకి కట్టుకోవడానికి బాగుంటుంది టైట్గా, అప్పుడు డ్రెస్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో దానికోసం ఇక్కడ నేను థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసాను చూడండి. లోపలికి పెట్టేసి ఇక్కడ బాడీ పార్ట్స్ రెండు జాయింట్ అవుతాయి చూడండి, అక్కడ పెట్టుకోవాలి మనం కరెక్ట్గా. అక్కడికి లోపల వైపుకి పెట్టేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత దాని మీద కుట్టు వేసిన తర్వాత అక్కడ స్టాప్ చేసి ఫస్ట్ అయితే మనం ఇక్కడ మెయిన్ క్లాత్ని అయితే కుట్టు వేసేయాలండి. అన్నిటినీ కలిపేసి వేయకూడదు, ఇక్కడ ఓన్లీ మెయిన్ క్లాత్, ఓన్లీ 2 బ్లౌజ్ క్లాత్లు ఉన్నాయి చూసారా, అక్కడైతే కుట్టు వేసేయాలి. చివరి వరకు కూడా కుట్టు వేసేయండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టు వేసేయండి, ఎందుకంటే చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. వేసేసాం కదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఓన్లీ మెయిన్ దాన్ని వేసాం కదండి, ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి. దానికోసం మెయిన్ క్లాత్ మొత్తం లోపలికి గెంటేసి ఓన్లీ లైనింగ్ ఒకటి అటువైపుది ఇటువైపుది పట్టుకుని ఇక్కడ నేను చూపించాను కదండి, ఆ విధంగా వేసేసుకోవాలి.
మీకు ఇంకా క్లియర్గా కావాలి అన్నా ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేసేయండి. చూసారా, నేను 2 సైడ్లు కూడా అదే విధంగా అతికేసుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ థ్రెడ్స్ కూడా పెట్టుకున్నాను. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. అదే విధంగా నేను కింద ప్రిల్స్ అని చెప్పాను కదండి, దానికోసం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అతికేసుకుని ఒక సైడ్ అయితే కుట్టేసుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు మన డౌన్ పార్ట్ ఉంది కదా, కోర ఉంది కదండి, ఆ కోర దగ్గర నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మన హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం కట్ చేసుకున్న క్లాత్ ఫోల్డింగ్ సైడ్ అనేది పెట్టేసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది పైకి వచ్చేలా పెట్టుకుని ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి అది డౌన్కి వెళ్ళిపోతుంది. మనం బాడీకి అలాగే కింద పార్ట్కి ఎలా అయితే అతికేమో అదే విధంగా ఇక్కడ కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ అతికేసుకోవాలి. అలా రౌండ్ సర్కిల్ మొత్తం కూడా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ మనం కట్ చేసుకున్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా ఎంత కుర్చీలు వస్తున్నాయో కొంచెం కొంచెం దూరంగా, మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా వేసేసుకోండి. ఈ విధంగా ప్రిల్స్ అయితే వేసేసుకోవాలి. నేను వేరొక అంబ్రెల్లా డ్రెస్ కూడా స్టిచ్ చేశానండి, ఆ లింక్ కూడా వీడియో కింద పెడతాను డిస్క్రిప్షన్లో, చూసేయండి. ఆ డ్రెస్ కూడా బేబీకి కుట్టేశానండి. ఇదిగోండి, నా అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. బేబీకి 6 ఇయర్స్ బేబీకి ఇంకొక శారీతో అయితే నేను ఇంకొక డ్రెస్ కుట్టేసానండి. ఈ విధంగా అవుట్లుక్ అయితే వచ్చేసింది. దీనికి హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా తక్కువ ఫ్యాబ్రిక్లోనే మదర్ డాటర్ డ్రెస్సెస్ అయితే నేను చూపిస్తున్నానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది.